నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రికి చుక్కలు చూపించారు. వైనాట్ కుప్పం అంటూ తొడగొడగొట్టారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు బాణానికి కూడా దొరకడం లేదు ఫ్యాన్ పార్టీ నేతలు. అక్రమ వ్యాపారాలు, ఆరోపణలే వైసీపీని దెబ్బతీశాయా? కేసుల భయంతో కుప్పం నేతలు తప్పించుకొని తిరుగుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఓ చోట నిత్యం ప్రజా పోరాటాల కార్యక్రమాలు కొనసాగుతుంటే కుప్పంలో మాత్రం వైసీపీ సైలెంట్ గా అయిపోవడానికి రీజన్ ఏంటి? కుప్పం చంద్రబాబు కంచుకోట, బద్దలు చేస్తాం అన్న నేతలు ప్రస్తుతం ఏమయ్యారు? గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఎన్నో ఎత్తులు వేసినా ఎందుకు ఇప్పుడు అక్కడ చతికిల పడింది? ప్రజలు ఎందుకు చంద్రబాబునే ఎన్నుకున్నారు? కుప్పంలో కూడా వైసీపీ చేసిన అక్రమ వ్యాపారాలే ఆ పార్టీని దెబ్బతీశాయా? నిజానికి కుప్పానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని మంచి కార్యక్రమాలు చేసినా ఎందుకు ఓట్లుగా మలుచుకోలేకపోయారు? అక్కడి వైసీపీ కీలక నేతల వల్లే భారీ నష్టం జరిగిందా? మరి ఇప్పుడు వైసీపీ నేతలు కనిపించకుండా ఎందుకు తిరుగుతున్నారు? రాష్ట్రంలో ఏదో ఒక సమస్యపై వైసీపీ పోరాడుతుంటే కుప్పంలో మాత్రం వైసీపీ నేతలు అంటీ ముట్టినట్లు ఉన్నారు. కుప్పం నియోజకవర్గంపై వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. అప్పట్లో అధికారంలోకి రాగానే పంచాయతీగా ఉన్న కుప్పంని మున్సిపాలిటీ చేసి 15 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెయ్యని పని తాను చేశానంటూ చెప్పారు. ఆ తర్వాత కుప్పం మున్సిపాలిటీ మొదటి ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ సైతం వైసీపీ కైవసం చేసుకుంది. ఇదో చరిత్రే అనుకోవచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేలు కుప్పంలో పాగా వేసి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు అప్పట్లో టీడీపీ చెప్పింది. అధికార దుర్వినియోగం జరిగిందని నేటి సీఎం చంద్రబాబు కూడా అప్పట్లో ఆరోపించారు. ఎలాగోలా అప్పట్లో కుప్పం మున్సిపాలిటీ కైవసం చేసుకోవడంతో అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాం, ఓడిపోయినా చంద్రబాబును అసెంబ్లీలో చూడాలంటూ హేళన చేసిన విషయం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచాం, వైనాట్ కుప్పం అంటూ వైసీపీ 2024 ఎన్నికల్లోకి దిగింది. ఆఖరికి 2024లో వైసీపీ తరపున ఎమ్మెల్సీ భరత్ ను చంద్రబాబుపై పోటీకి పెట్టారు. ఒక సామాన్య వ్యక్తిగా ఉన్న భరత్ ఆ వైసీపీ కాలంలో ఎన్నో వ్యాపారాలు చేసి ఎదిగారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడుగా పేరు ప్రఖ్యాతలు పొందారు. తర్వాత భరత్ కు ఎమ్మెల్సీగా ఛాన్స్ వచ్చింది. అప్పటికే కుప్పం నియోజకవర్గంలో ఇసుక అక్రమ మైనింగ్ రవాణా జరిగేది. వైసీపీ స్థానిక నేతలు కొందరు కుప్పంకి పక్కన ఉన్న రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, బెంగళూరుకి ఎగుమతులు చేసేవారని టాక్ ఉండేది. పోలీస్ వ్యవస్థని, మైనింగ్ అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని ఈ అక్రమాలకు పాల్పడేవారని భరత్ పైన, వైసీపీ నేతలపైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడును ఓడించి భరత్ ని రంగంలోకి దింపిన వైసీపీ అధిష్టానం ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఆ స్వేచ్ఛే వైసీపీ కొంప ముంచింది అనేది నేడు జరుగుతున్న ప్రచారం. వైసీపీ అధిష్టానం కుప్పం నియోజకవర్గం పైన భరత్ కి, ఆయన అనుచరులకు పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడం వల్లే పార్టీకి గత 2024 ఎన్నికల్లో ఊహించని నష్టం జరిగింది అని ప్రస్తుతం వైసీపీ నేతలే బహిరంగంగా అనుకుంటున్నారు. ఇన్ని తప్పులు చేసిన కారణంగానే ఇప్పుడు ఆ కీలక నేతలు కుప్పం వదిలేసి తప్పించుకుని తిరుగుతున్నారనే చర్చ మాత్రం బలంగా వినిపిస్తోంది. చేసిన పాపాలు కేసుల రూపంలో వెంటాడుతాయనో ఏమో, ఇంకా ఎలక్షన్ కి చాలా సమయం ఉంది కదా, తర్వాత చూద్దాంలే అనుకున్నారో, లేక మనకెందుకులే, అప్పుడు అధికారం ఉంటే రాజకీయం చేస్తూ పలు వ్యాపారాలు చేసుకున్నాం, కానీ ఇప్పుడు ఏ పదవి లేదు కాబట్టి లేనిపోని సమస్యలు ఎందుకు కొని తెచ్చుకోవడం అనుకున్నారనే టాక్ వినిపిస్తుంది. ఏపీ వైసీపీ ఎన్నో ప్రజా పోరాటాలు చేస్తుంటే కుప్పంలో మాత్రం సైలెంట్ గా ఉన్నారు, ఎందుకు అంతగా భయపడుతున్నారు అంటూ పెద్ద చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉన్నవారే ప్రజానేత, కానీ కుప్పంలో మాత్రం ఇందుకు రివర్స్ లో ఉంది. ఇదే విషయంపై వైసీపీ అధిష్టానం కూడా ఆరా తీసినట్లు సమాచారం. పద్ధతి మార్చుకోపోతే చర్యలు తప్పవంటూ స్థానిక నేతలను హెచ్చరించినట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుప్పంలో నీటి కోసం సెట్టింగ్లు వేసి నీటిని విడుదల చేసిన విషయాలను కూడా కుప్పం ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు అక్కడ ఉన్న నాయకులు చేసిన తప్పిదాలతో పాటు నేతల అవినీతి ఆరోపణల పుణ్యమా అని గత ఎన్నికల్లో ఓటమి చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అక్కడక్కడ కనిపిస్తున్న వైసీపీ నాయకులు కుప్పంలో మాత్రం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది అని రాజకీయంగా చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టును మొదలు పెట్టాలన్నా కుప్పం నుంచే పైలట్ ప్రాజెక్టులు మొదలు పెడుతూ కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారు. మరో 3 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధితో అక్కడి ప్రజలు వైసీపీని పూర్తిగా మర్చిపోయే పరిస్థితి నెలకొంది. చూడాలి 2029 ఎన్నికల్లో కుప్పంలో ఫ్యాన్ మనుగడ ఉంటుందా లేదా అంటూ ఆ ప్రాంత ప్రజలే వైసీపీ నాయకులపై సెటైర్లు వేస్తున్నారు.